పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా పవన్ లైనప్ విషయంలో క్లారిటీ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్ ను డబుల్ చేసే అప్డేట్స్ ఫిలిం నగర్ లో చెక్కలు కొడుతున్నాయి. పవన్ లైనప్ లో ఉన్న రిపీట్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గత ఏడాది ముందుగా ఈ చిత్రమే విడుదల అవుతుందని అందరూ భావించారు. ఎలక్షన్స్ కి ముందు వరుసగా పోస్టర్లు, టీజర్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నారన్న న్యూస్ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ కదలిక కనిపిస్తోంది. త్వరలో ఈ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవన్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవి కూడా పాటల పని స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొన్ని పాటలను డిఎస్పీ కంపోజ్ చేశాడట. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య ఈ సాంగ్ ఉంటుందట. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఆల్రెడీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల లిస్ట్ లో ఉన్న పవన్ ఇప్పుడు అంతకు మించి పేమెంట్ తీసుకోవడం అనేది ఇండస్ట్రీ సర్కిల్లో డిస్కషన్ పాయింట్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరోసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తుండడంతో ఈ స్టోరీ రిపీట్ అవ్వడం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ స్టార్ నటుడు తలపతి విజయ్ హీరోగా, సమంత హీరోయిన్లుగా అట్లీ దర్శకతలో రూపొంది అద్భుతమైన విజయం సాధించిన తేరీ మూవీకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. తేరీ సినిమా ఇప్పటికే తెలుగులో పోలీసోడు అనే పేరుతో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి దశరథ్ ఈ మూవీ తేరీ సినిమాకి రీమేక్ కాదు అని, ఈ మూవీ కొత్త కథతో రూపొందుతుంది అని చెప్పాడు. దానితో ఈ మూవీపై ఒక్కసారిగా పవన్ అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇకపోతే చాలా క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల పలుమార్లు ఆగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో తిరిగి ప్రారంభించి జస్ట్ స్పీడ్ లో ఈ మూవీని పూర్తి చేసి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ మూవీ బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.